డీటెయిల్స్ చూస్తే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక ప్రజా రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి సామాన్యులపై పెనుభారం మోపుతుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్రి ప్రసాద్ తెలిపారు. శనివారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక సుందరయ్య భవనంలో నిర్వహించిన జిల్లా సదస్సుకు ఆయన హాజరయ్యారు. మోడీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని మార్చేలా ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని, లౌకిక తత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ఇతర హక్కులను కాలరాసేలా కొత్త విధానాలను తీసుకొస్తుందన్నారు. ఇందులో భాగంగానే కార్మిక వర్గం పోరాడి సాధించిన 29 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చిందన్నారు. ఆగస్టు 10వ తేదీన దేశవ్యాప్తంగా 4 లేబర్ కోడ్లు, విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని, పాత ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. జైల్ బరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. కార్మికులు, కర్షకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. స్వభావం అనేది మనకు అర్థం కావాలి. పరిపాలించటోని నీతి ఎట్లున్నది, ఎవరి కోసం పరిపాలన చేస్తున్నారు, వాళ్ళు తీసుకొచ్చే ప్రతి స్కీము మొదటిసారి అధికారంలో పెట్టే ప్రయత్నాలు స్టార్ట్ చేసి వస్తూనే కార్మికులకు ఉపయోగపడే రైతులను తమ పొలాల నుండి బయట నెట్టేటట్టు ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ గిరిజనులు లంబాడీల మధ్య గొడవ పెట్టి వాళ్ళు బయట ప్రాంతం నుంచి వలస వచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగోపాధి అవకాశాలు అన్ని కొలగొడుతున్నారని ఒకళ్ళ మధ్య ఒకళ్ళు గొడవ పెట్టి కొట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇట్లా కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద మన విడగొట్టి ఈరోజు ప్రపంచ బ్యాంకు, IMF అట్లాగే అమెరికా వాళ్ళ లాభాలకి కొత్త విధానాలని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద బడా కార్పొరేట్ కంపెనీలకి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని, వాళ్ళ శ్రమని దోచిపెట్టాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారు. ఈ ఆలోచనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయాలి. ఈ ఆందోళన పోరాటాల పీక్ స్టేజీగానే రేపు ఆగస్టు 10వ తారీఖున అన్ని జిల్లా కేంద్రాల్లో MRO ఆఫీసుల దగ్గర, MDO ఆఫీసుల దగ్గర పెద్ద ఎత్తున జైలు బరో కార్యక్రమం నిర్వహించాలి. మీరు ఈ చట్టాలను వెనక్కైనా తీసుకోండి, మమ్మల్ని జైలులోనైనా పెట్టండి అనేటటువంటి నినాదంతో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు మనందరం సిద్ధపడాలి. దీనిలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు, రైతాంగం, ఇతర పేదలు అందరినీ సమీకరణ చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం మీరందరూ